మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విరమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం కంటిన్యూ క్లాస్లో భాగంగా లాస్ట్ క్లాస్లో 73 రెగ్యులేటింగ్ చట్టం 1773 గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత తాత్కాలికంగా 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ గురించి కూడా తెలుసుకున్నాము. అయితే ఈరోజు పిట్స్ ఇండియా చట్టం 1784 పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి తెలుసుకున్నాము. ప్రీవియస్ యాక్ట్కి ఈ యాక్ట్కి మెయిన్ డిఫరెన్షియేషన్ ఏంటంటే ఒకే ఒకటి ఉంటుందండి. మెయిన్ డిఫరెన్స్, రెగ్యులేటింగ్ చట్టం 1773లో నేను గవర్నర్ జనరల్ అనుకోండి, నా అధ్యక్షతన 4 సభ్యులను ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటారు. కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్య ఎంత అండి? 73లో 4 ఉన్నారు. ఈ 1784 పిట్స్ ఇండియా చట్టంలో ఈ చట్టం మరింత సమర్థవంతంగా వర్క్ చేయడానికి, పనిచేయడానికి సభ్యుల సంఖ్యని 4 కదంటే రెగ్యులేటింగ్ చట్టంలో 4 నుండి 3కు తగ్గింపు. రెగ్యులేటింగ్ చట్టానికి 1784కి మెయిన్ డిఫరెన్స్ 1773 వర్సెస్ 1784. నిర్వాహక మండలి సభ్యుల సంఖ్య, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండి. ఇక్కడ 4 ఉన్నారు. ఇక్కడ 4 నుండి 3కు తగ్గింపండి. ఎందుకు తగ్గించడం వల్ల చట్టాన్ని మరింత సమర్థవంతంగా ఈ చట్ట ప్రకారం కంపెనీ పాలన చేయడానికి కానీ బ్రిటిష్ వాళ్ళకి అధికారం కలుగుతుంది. సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య 4, ఇక్కడ 4 నుండి 3కు తగ్గింపు. ఈ ఒక్క డిఫరెన్షియేషన్ ఉంటుందండి రెగ్యులేటింగ్ చట్టానికి దీనికి. సో చదువుకునేటప్పుడు ఒక్క విషయాన్ని కంపేర్ చేసుకుంటే మిగతా దానికి డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఒకటి మాత్రం యూనిక్గా కొంచెం కంపారిజన్ డౌట్ రాకుండా. ఇప్పుడు మనకి పిట్స్ ఇండియా చట్టానికి సంబంధించి చూడండి డైరెక్ట్గా. ఈ పిట్స్ ఇండియా చట్టం అనేది ముఖ్యంగా ప్రాముఖ్యత సంతరించుకోవడానికి సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ మెయిన్ ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అంటారు. బ్రిటిష్ పొజిషన్ అంటే భారతదేశంలో బ్రిటిష్ పొజిషన్, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు, బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలుగా పేర్కొన్నది ఈ చట్టం. ఇది చాలాసార్లు ఎగ్జామ్ అడిగాడండి. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు అనే పదం, బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో వాళ్ళ పరిపాలన ప్రాంతాలు. అసలు బ్రిటిష్ వాళ్ళు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఎలా వచ్చారంటే వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఏమన్నారు? పరిపాలిత ప్రాంతాలు అంటే నేను వ్యాపారం చేస్తున్నాను ఒక ఏరియాలో, ఆ ఏరియా మొత్తం అడ్మినిస్ట్రేటివ్ కూడా కంట్రోల్ చేసుకునే స్థితికి వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఈ చట్టాల దగ్గరే వచ్చేసారు. సో వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు. సో భారతదేశంలో బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు, బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా, ఈ ఒక్క ఓడ్ వల్లనే ఈ చట్టానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుందండి. మెయిన్ దీన్ని ఇదే పదం యాజిటీగా బ్రిటిష్ పొజిషన్ ఇన్ ఇండియా అని ఏ చట్ట ప్రకారం అని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ అడిగాడండి. గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ అన్నింటిలో అడిగాడు ఎగ్జామ్స్. సో ఈ ఒక్క వర్డ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ చట్టం చేసినప్పుడు, పిట్స్ ఇండియా చట్టం చేసినప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరు? బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ అండి. విలియం పిట్. ఎందుకు? అప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరంటే విలియం పిట్. ఈయన ఈ పిట్స్ ఇండియా సంబంధించిన చట్టానికి సంబంధించిన బిల్లు బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వల్ల ఈ చట్టానికి పిట్స్ ఇండియా అనే పేరు, అంటే ఈ ప్రధాని పేరు మీదుగానే పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఈ చట్టానికి పేరు వచ్చిందండి, విలియం పిట్. ఈ చట్టం బ్రాకెట్లు ఏం రాసుకోవాలి? బిఫోర్ చట్టం ఏం చెప్పాను నేను? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని చెప్పుకున్నాం. అప్పుడు 1773 అప్పుడు బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ అండి. లార్డ్ నార్త్ కొంచెం బ్రాకెట్లో రాసుకుంటే చదువుకునేటప్పుడు 73 రెగ్యులేటింగ్ చట్ట ప్రకారం బ్రిటిష్ ప్రధాని ఎవరున్నారంటే ఆ టైంలో లార్డ్ నార్త్ ఉన్నాడు. ఈ చట్ట ప్రకారం బ్రిటిష్ ప్రధాని అంటే విలియం పిట్. ఈ రెండింటికి అంటే కొంచెం కంపారిజన్ మీకు ఒకేసారి నేను చెప్పగలను, బట్ స్టూడెంట్గా చదివే విధానంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి నేను ఎక్కడెక్కడ ఏ వర్డ్స్ చెప్తే మీకు అర్థమవుతుందో అదేవిధంగా చెప్తానండి. లేకపోతే నాకు తెలుసు కదని వరుసన కంటిన్యూ చెప్పను. సో మీకేంటి, ఇందాక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉన్నది సభ్యుల సంఖ్య 4 నుండి 3 తగ్గించారు ఈ చట్ట ప్రకారం. బ్రిటిష్ ప్రధాని అప్పుడు విలియం పిట్ అయితే ఇప్పుడు ఎవరండి? బ్రిటిష్ ప్రధాని. ఈ టైం అప్పుడు లార్డ్ నార్త్. ఈ చట్టం చేసినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరున్నారండి? బెంగాల్ గవర్నర్ జనరల్గా
గవర్నర్ జనరల్. వారెన్ హేస్టింగ్ అండి, వారెన్ హేస్టింగ్. బ్రాకెట్లో రాస్తారు 73 అప్పుడు గవర్నర్ జనరల్. బెంగాల్ గవర్నర్ కాస్త బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు. 73 ప్రకారం గవర్నర్ జనరల్. ఇక్కడ కూడా వారెన్ హేస్టింగ్. అంటే మీరు ఈ 2 యాక్ట్లు అప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరున్నారంటే బెంగాల్ గవర్నర్ అయినా గవర్నర్ జనరల్ అయినా మొత్తం వారెన్ హేస్టింగ్. సో ఇద్దరు ప్రధానులకు సంబంధించి కంపేర్ చేసుకుంటే అక్కడ లార్డ్ నార్త్, ఇక్కడ విలియం పిట్. ఆయన పేరు మీదనే పేరు వచ్చింది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గవర్నర్ జనరల్ 73, రెగ్యులేటింగ్ చట్టం 1773, ప్రస్తుతం పిట్స్ ఇండియా యాక్ట్ చట్టం 1785. బోత్ ఆఫ్ ఒకే గవర్నర్ జనరల్ ఉన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది దీనికి సంబంధించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పదమే ఇంపార్టెంట్. బ్రిటిష్ పొసెషన్ ఇన్ ఇండియా అంటారు. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ప్రాంతాలు అనేది ఓడితో క్వశ్చన్ టు ఆన్సర్ అడుగుతారండి ఎగ్జామ్, డైరెక్ట్ క్వశ్చన్. ఆ పదం చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఇద్దరు ప్రధానులు ఎవరు, ఇద్దరు గవర్నర్ జనరల్ ఎవరు. అదేవిధంగా కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను, కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను 4 నుండి 3కి తగ్గింపు. 4 నుండి 3కి తగ్గింపు. సో ఈ పిట్స్ ఇండియా యాక్ట్ చదివేటప్పుడు ఇది ఫస్ట్ బేసిక్లా కనుక మీరు కంపారిజన్ ఈ పదాలు కనుక చదవగలిగితే మీకు డౌట్ రాదు. అంటే ఫస్ట్ క్లాస్లో నీట్గా మీరు ఆ వీడియోని కంప్లీట్గా చూసి ఉండాలి, మీరు అర్థం చేసుకొని ఉండాలి. నోట్స్ రాసి ఒకసారి చదివి ఇది వెంటనే అర్థమవుతుంది. దాన్ని లైట్గా చదువుకుంటే మాత్రం ఇది మళ్ళీ కన్ఫ్యూజన్. ఇలా 15 చట్టాలు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. అవ్వకూడదంటే ఏ వీడియోకి సంబంధించి ఏ యాక్ట్కి సంబంధించి పర్ఫెక్ట్గా మీరు వీడియో చూడాలి. పర్ఫెక్ట్గా అర్థం కాదు తెలుసుకోవాలి. నేను కామెంట్స్ రూపంలో అడిగితే నేను దానికి రిప్లై ఇస్తాను. ప్లస్ మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది క్లాస్లో కూడా, నో ఇష్యూ. కాకపోతే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి, ఇది మీ జాబ్కి సంబంధించింది కాబట్టి మీరే కాన్సన్ట్రేషన్ పెట్టి ఫుల్ ప్రిపేర్గా చదవాలి. సో ఇది అండి దీనికి సంబంధించి. అయితే ఈ పిట్స్ ఇండియాకి సంబంధించిన లక్షణాలు ఎలా ఉన్నాయి, దీని ఉద్దేశం ఏంటో చూద్దాం ఒకసారి. పిట్స్ ఇండియా యాక్ట్ 1784 యొక్క ఫీచర్స్ ఆఫ్ ద పిట్స్ ఇండియా యాక్ట్ 1784. వీటి లక్షణాలండి మోస్ట్ ఇంపార్టెంట్ మనకు సంబంధించి. చూడండి ఇక్కడ మొట్టమొదటిసారిగా కంపెనీ అనేది అసలు ఈ చట్టం ఎందుకు చేశారో మనకు తెలుసు కదండి. రెగ్యులేటింగ్ చట్టం 1773 లోపాలను అధిగమించడం కోసం చేసిన చట్టం పిట్స్ ఇండియా చట్టం అని తెలుసు. ఆ టైంలో ప్రధాని ఎవరు ఇట్లే. అయితే ఈ పిట్స్ ఇండియా చట్టానికి సంబంధించి లక్షణాలు అనుకుంటున్నాం మనం, ఫీచర్స్. మొట్టమొదటిసారిగా ఈ పిట్స్ ఇండియా చట్టం అనేది కంపెనీ యొక్క రాజకీయ, వాణిజ్యం అన్న వ్యాపారం కార్యకలాపాలను వేరు చేసింది. మొదటిసారిగా వేరు చేసిన చట్టం పిట్స్ ఇండియా చట్టం అండి. అంటే అర్థం ఏంటి చూడండి, ఇక్కడ నేను రాజకీయ అంటున్నా, వాణిజ్య అంటున్నా. ఫస్ట్ పాయింట్ అండి వాణిజ్య వ్యవహారాలు. వాణిజ్యం అన్న వ్యాపారం ఒకటేనండి, వాణిజ్య వ్యవహారాలు. రెండవది ఏంటండి రాజకీయ. వాణిజ్య వ్యవహారాలు లేదా విధులు అంటారండి, రాజకీయ విధులు. సో ఇక్కడ చూడండి లక్షణాల్లో కంపెనీ పిట్స్ ఇండియా చట్టంలోని రాజకీయ వాణిజ్య కార్యకలాపాలు మొట్టమొదటిసారిగా లేదా వాటి విధులు వ్యవహారాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా గుర్తించిందండి. అయితే ఈ వాణిజ్య వ్యవహారాలు, వాణిజ్యం అంటే వ్యాపారం. ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశానికి ఎలా వచ్చిందని 1600 డిసెంబర్ 31న వ్యాపారం చేసుకునే నిమిత్తం వచ్చి ఆ క్రమంలో 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంది. ఈలోపు అవినీతి జరిగిందని తెలిసి కమిటీ వేసి దీని ప్రక్షాళన కోసం ఈ చట్టాలు చేస్తున్నారు. అయితే ఈ వాణిజ్య వ్యవహారాలు దీనికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. రాజకీయ విధులు దీనికోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే దాన్ని ఏర్పాటు చేశారండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వాణిజ్య వ్యవహారాలు చేసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్టుకి ఎవరు వెళ్తారు, వ్యాపారాల్లో కనుక అవినీతి జరిగిందంటే కోర్టుకి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోవడానికి అండి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదండి,
వాళ్ళని ఓన్లీ వ్యాపారానికి చేసింది. మరి రాజకీయ విధులను గుర్తించింది కదా బ్రిటిష్ ప్రభుత్వం. రాజకీయ విధుల కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది 6 సభ్యులతో ఏర్పాటైందండి. 6 సభ్యులతో ఏర్పాటు. ఈ 6 సభ్యులను కూడా బ్రిటిష్ ప్రభుత్వం నియమిస్తుందండి, కంపెనీ కాదండి. ఎందుకు? ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ పర్పస్తో అయితే వచ్చిందో ఆ పర్పస్ నెరవేర్చడానికి వాళ్ళకి వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారండి. ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని వాణిజ్య వ్యవహారాలకి పరిమితం చేశారు. రాజకీయ విధుల్ని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ సభ్యులను 6 సభ్యులతో ఏర్పాటండి. సభ్యులు ఇంపార్టెంట్ అండి, 6 సభ్యులు. ఈ సభ్యులు ఎవరు నియమిస్తుందండి? బ్రిటిష్ ప్రభుత్వం నియమిస్తుంది. ఇంకంటే ఏంటి? రాజకీయానికి సంబంధించి, ఇక్కడ పరిపాలనకు సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకున్నాం, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు అని. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా భారతదేశానికి సంబంధించి పరిపాలన స్టార్ట్ చేస్తున్నామని ఇండైరెక్ట్గా అనమాట. కంపెనీకి అజమాయిషి తగ్గించేసుకుంటూ వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం నామినేట్ చేస్తుంది 6 సభ్యుల్ని. సో ఈ లక్షణాల్లో కంపెనీకి సంబంధించి ఈ పిటిషన్ చట్టం రాజకీయ వాణిజ్య విధులు రాజకీయ విధులు రెండుగా వేరు చేసింది. కాబట్టి ఈ 2 ఇంపార్టెన్స్, ఈ 2 లక్షణాల కారణంగానే పిటిషన్ చట్టానికి అంత ప్రాముఖ్యత. ఫస్ట్ ఒక స్టేట్మెంట్, ఈ మూడింటికి, ఈ రెండింటిని బేస్ చేసుకొని దీన్ని వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ 2 లక్షణాలు పెట్టుకొని డబల్ గవర్నమెంట్ అంటారు. ద్వంద్వ ప్రభుత్వానికి, ద్వంద్వ పాలనకు నాంది పలికి, అంటే స్టార్టింగ్ అయింది అనమాట. డబల్ గవర్నమెంట్ అని ఉంటుందండి. మళ్ళీ డయార్కే వేరండి, ద్వంద్వ పాలనకు లేదా ద్వంద్వ ప్రభుత్వానికి నాందిగా ఈ చట్టాన్ని చెప్తారు. ద్వంద్వ ప్రభుత్వానికి ఎందుకు? డ్యూయల్, వాణిజ్యం వేరు, రాజకీయ విధులు, ఈ 2 విధులను గుర్తించింది కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇక్కడ మన ద్వంద్వ ప్రభుత్వం అంటే వేరే విషయాలు ఏం లేవు ఇక్కడ. సో రెండింటిలో దీని ద్వారా ఏమవుతుంది? బ్రిటిష్ ప్రభుత్వం అనేది డైరెక్ట్గా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం ప్లస్ వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ వాళ్ళపై పెత్తనం అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి చెందింది. అంటే కంపెనీకి లేదనమాట. రెండవది మనం ఏమనుకున్నాం? కంపెనీ అవినీతి చేస్తుంది, లంచాలు తీసుకుంటుందని. కంపెనీకి సంబంధించి అధికారులు మిస్టేక్లు కానీ చేస్తారు కానీ ఆ నిందితుల్ని శిక్షించడం కోసమని ఇంగ్లాండ్లో ప్రత్యేక కోర్టుని, ఇంగ్లాండ్లో కంపెనీ నిందితుల విచారణ కోసం, ఇంగ్లాండ్లో ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేశారండి. ఈ చట్ట ప్రకారం ప్రతి లైన్ ఒక స్టేట్మెంట్, ప్రతి స్టేట్మెంట్ కూడా ఒక బిట్ లాంటిదండి. ప్రతి స్టేట్మెంట్ మనం చదవాలి, ఎక్కడ ఒక పాయింట్ మిస్ చేసి థియరీతో సహా చెప్తున్నాం కాబట్టి థియరీ ఒక్కొక్క లైన్ ఏంటంటే అప్లికేషన్ కాన్సెప్ట్ అడిగినప్పుడు ప్రతి లైన్ క్వశ్చన్ అడుగుతారు. సో కంపెనీ నిందితుల విచారణ కోసం, అవినీతి చేస్తే ఇక్కడ అధికారుల కోసం ఇంగ్లాండ్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు. ఇక్కడ అదేవిధంగా 6 సభ్యులతో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు 4 నుంచి 3 తగ్గించి శక్తివంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. సో పిట్స్ ఇండియా యాక్ట్కి సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్న రెగ్యులేటరీ యాక్ట్కి సంబంధించి రెండింటికి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సంఖ్య 4 నుండి 3 తగ్గించారు. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన ప్రాంతాలని పేర్కొనడం వల్ల ఈ చట్టానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుంది. తర్వాత కంపెనీ యొక్క పిట్స్ ఇండియా చట్ట లక్షణాల్లో రాజకీయ వాణిజ్య విధిని మొదటిసారిగా ఇది గుర్తించి వేరు చేసింది. వాణిజ్య పర్పస్తో వచ్చారు కాబట్టి కంపెనీ వాళ్ళు వ్యాపారం కోసమే ఆ కంపెనీని దానికే పరిమితం చేశారు. రాజకీయ విధుల కోసం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంతమంది సభ్యులు అంటే 6 సభ్యులతో ఏర్పాటు చేసిందండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వేరండి, కార్యనిర్వాహక మండలి. మీ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినప్పటికీ క్వశ్చన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా మీ మైండ్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంటే 6 అని ఆన్సర్ పెడతారు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గురించి ఆలోచించుకుంటే 4 అని పెడతారు. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వేరండి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వేరండి. గవర్నర్ జనరల్ నేను, నా అధ్యక్షతన 4 సభ్యులు ఉంటారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6 సభ్యులు కూడా వాళ్ళు నామినేట్ చేసుకుంటారు. సో ఇక్కడ అడిగే క్వశ్చన్కి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అంటే సభ్యుల సంఖ్య 6 అవుతుంది, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే ఈ చట్ట ప్రకారం 3 అవుతుంది. చదివేటప్పుడు కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యను అడుగుతున్నాడా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్లోని సభ్యుల సంఖ్యను అడుగుతున్నాడా? ఎవరు నామినేట్ చేస్తారు? బ్రిటిష్ ప్రభుత్వం, ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో 2 విధులు ఇలా పేర్కొన్నారు కాబట్టి ఆ రెండింటినీ ద్వంద్వ ప్రభుత్వానికి నాందిగా పేర్కొన్న చట్టం ఏంటి మొట్టమొదటి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ అడిగాను. పిట్స్ ఇండియా యాక్ట్ 1784. అదేవిధంగా కంపెనీ నిధుల విచారణ కోసం ఏం చేశారు? ఇంగ్లాండ్లో ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఫైనల్గా పిట్స్ ఇండియా చట్టాన్ని ఎందుకు చేశారంటే విమర్శ కూడా ఉంది, క్రిటిసిజం కూడా. దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అండి, ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగిన స్టేట్మెంట్. ఎవరన్నారు ఈ స్టేట్మెంట్ అనేది? భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని
కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిందిగా పేర్కొన్నారండి. పంచుకోవడానికి అంటే మన భారతదేశంలో సంపాదించుకున్న అంటే ఇక్కడ తీసుకున్న ధనాన్ని అంతా పంచుకోవడానికి చేసిన చట్టంగా పేర్కొన్నది ఏంటంటే పిట్స్ ఇండియా చట్టం. ఈ చట్టం పేరు అడుగుతారు. ఈ స్టేట్మెంట్ ఎవరన్నది కూడా అడగండి మనకి ఎగ్జామ్లో. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా దేని పేర్కొంటారంటే పిట్స్ ఇండియా చట్టం. ఈ స్టేట్మెంట్ అన్నది మార్క్స్ అండ్ ఎంగిల్స్ అనే వ్యక్తులండి. స్టేట్మెంట్ ఇచ్చింది వీళ్ళండి, ఇద్దరు వ్యక్తులు. కానీ భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టం 2016 నుంచి కానీ మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 ప్యాటర్న్ కింద చూస్తే ఇలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువ అడుగుతున్నానండి. ప్రతి స్టేట్మెంట్ కూడా అంబేద్కర్ ఓపెన్ టెక్స్ట్ బుక్స్ కానీ మీరు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ చూస్తే ఈ స్టేట్మెంట్స్ అన్ని మీకు దొరుకుతాయండి. ఎక్కువ బుక్స్ వాటిలో ఉంటుంది. స్టేట్మెంట్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. అలా అని అన్నీ అవసరం లేదు. మహా అయితే చట్టాలు మొత్తం మీద ఒక 4-5 స్టేట్మెంట్స్ చెప్తాము. ఆ స్టేట్మెంట్స్ ఒకసారి చూసుకుంటే మనం కనీసం చదివిన దాంట్లో రాకపోయినా ఎలిమినేషన్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం చేసిన చట్టంగా ఏదంటే పిట్స్ ఇండియా చట్టం 1784. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరండి? వ్యాఖ్యానం ఇచ్చింది మార్క్స్ అండ్ ఎంగిల్స్. సో వీటికి సంబంధించి పిట్స్ ఇండియా చట్టానికి సంబంధించి ఇంతే ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. సో ఏంటంటే చట్టాలను మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కొక్క చట్టాన్ని ఇన్ డీటెయిల్గా ప్రతి లైన్ మిస్ అవ్వకుండా కంప్లీట్గా పాలిటీ లక్ష్మీకాంత్ని ఫాలో అయ్యి చెప్తున్నానండి. ఆ బుక్ మిస్ అవ్వదు మీకు. అదనంగా తెలుగు అకాడమీ అలాంటి డీడీ బస్ అన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉన్నా కానీ స్పెక్ట్రంలో కూడా ఉంటుందండి. రాజీవ్ అహీర్ ఐపీఎస్ రాశారు ఇంగ్లీష్ మీడియం, అందులో కూడా యాక్ట్స్ ఉంటాయి. ఆ చట్టాల్లో ఉన్న వాటిలో ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే చూసి మరీ రాసి మీ క్లాస్ చెప్తున్నాను. సో 1 by 1 కంటిన్యూగా చూడండి. వాటికి సంబంధించి మీకు లింక్ అర్థమవుతుంది. ఎందుకంటే నేను సబ్జెక్ట్ని లింక్ చేసి చెప్తాను స్టూడెంట్స్. అదేవిధంగా ఈరోజు ఆగస్ట్ 23 కదండి మార్నింగ్ సెషన్లో మీకు ఆల్రెడీ ఈరోజు జూమ్ క్లాస్ ఆన్లైన్ కండక్ట్ చేశానండి. ఆల్రెడీ వాట్సాప్ స్టేటస్లో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మళ్ళీ ఎప్పుడనేది మీకు తెలియజేస్తాను. సో అందుబాటులో ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆన్లైన్ క్లాస్ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ పాసిబిలిటీ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. జూమ్ మార్నింగ్ సెషన్లో పెడుతున్నాను క్లాస్ డే బై డే. దానివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ సెషన్ 2 అవుతారు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ చాట్ రూపంలో చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.